తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దళిత కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారతదేశానికి ఆదర్శమని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ నిరాడంబర నేత దామోదరం సంజీవయ్య అని కొనియాడారు. సంజీవయ్య ఒక దళిత కుటుంబంలో జన్మించి అత్యున్నత పదవులను అధిరోహించడం దేశం మొత్తం గర్వించదగ్గ విషయమన్నారు. సంజీవయ్య గారి 104వ జయంతి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మల్లేష్ గారికి, డైరెక్టర్ ఏపీ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్, అదేవిధంగా అనిత గారికి, జాయింట్ కలెక్టర్ శ్రీమతి అదితి సింగ్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పెషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర ఉద్యోగస్తులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 6 నెలల పాటు ప్రజా జీవితంలో మూలాన్ని మర్చిపోకుండా ప్రజలు ఇచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి కానీ లేకపోతే అధికారాన్ని తన కోసం కాకుండా ప్రజల కోసం వారు ఉపయోగిస్తూ తన కుటుంబాన్ని కానీ లేదా వారి ద్వారా ఎవరైనా మిత్రులు కానీ లేకపోతే బంధువులు కానీ ఉన్నట్టయితే వారిని కూడా మిగిలినటువంటి ప్రజానీకంతో సమానంగా చూస్తూ ఒక మంచి ఆదర్శనీయమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఏకైక నాయకుడు. అప్పటి వరకు ఇక్కడ ఆ వయసులో పెద్దగా రాజకీయాలు కానీ లేకపోతే అవి ఎక్కువగా తెలిసే వయసు కాదు. ఎందుకంటే మీడియా కూడా చాలా చాలా ఇంటర్వ్యూ టైంలో వారి మరణాంతరం మా గ్రామంలో వారి పేరు పైన మొట్టమొదటి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చాలా రోజుల వరకు దామోదరం సంజయ్ గారు ఎవరు అనేది కూడా మాకు అవగాహన ఉండేది కాదు. తర్వాత ఒక 5-6 నెలల అయినప్పటికీ వారి గురించి తెలుసుకోవడం, వారి పేరు మీద ఉన్నటువంటి కాలేజీలో నేను చదువుకోవడం అనేది ఇస్ ఆల్వేస్ వెరీ గుడ్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలాజీనగర్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 16వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. క్యాన్సర్ ని ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స అందించి ప్రాణం కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా టాటా క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నుంచి 5K వాగ్దాన్ సైకిల్ ర్యాలీని ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని తెలిపారు. క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము. సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి, అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహారపు అలవాట్లు కానీ, అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత 10-20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారథాన్ పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు మహమ్మారి, చాలా ఇబ్బందులు వచ్చేది. ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లన్నింటినీ కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే సౌకర్యాలు ఎక్కువగా ఉంది. 80% గుర్తించి చేసుకోవచ్చు. దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి. దానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచి ఆహార పదార్థాలు అవసరం, మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం. ఇది గుర్తించుకోండి. ఏదైనా చిన్న సెంటిమెంట్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్ లో అన్ని చోట్ల ఉంది. ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన, క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్ లైఫ్ తీసుకొస్తున్నారు. దీన్ని అందరూ కూడా. కడప నగరంలో అర్ధరాత్రి భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. మద్యానికి బానిసైన భర్త ప్రతిరోజు తాగి వచ్చి భార్యను కొట్టేవాడని, కనీసం అన్నం కూడా పెట్టేవాడు కాదని మృతురాలు అక్క కన్నీటి పర్యాంతమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొట్టడం, తాగి రావడం, అన్నం అయితే పెట్టాడు. మా ఇంటికి వస్తుంది మా చెల్లి, అన్నం పెట్టగానే ఆకలితున్నానని. తన ఆకలి మేము చూడలేక తనకి పెట్టాం, తన పిల్లలకు పెట్టాం. మా ఇంట్లో 2-3 రోజులు పెట్టుకున్నా. బండి దొంగతనం చేసుకుని పోతాడు. యాడంటే ఆడ తాగి పడిపోతే తీసుకొని వస్తుంది. ఆటోలో పోయి తన పిల్లలకు నాన్న కావాలని ఎంత సహించింది మా చెల్లి. ఎంత కారణం ఏం లేదు సార్. పని చేసినాడు, 1000 రూపాయలు ఫోన్ పేలో వేసి తాగే అలవాటు. ఆ 1000 రూపాయలు ఫోన్ పేతో ఎవరితో కొట్టి తీసుకొని రమ్మన్నాడు. అది 1000 రూపాయలు తీసుకుపోతే అంతా తాగేస్తాడని 200 కూరగాయలు తీసుకొని 300 తన చేతికి ఇచ్చింది. 500 ఇంకొక అక్కకి ఇచ్చింది. మా పిల్లలు ఈ 2 రోజుల నుంచి ఏం తినలే అక్క, ఈ 500 నీ దగ్గర పెట్టుకోరే, పొద్దున వచ్చి తీసుకొని పోతాను, 2 రోజులైనా మా పిల్లలు కడుపు నిండా తింటారని పెట్టి వచ్చింది. మిగతా 500 ఏం చేసినావు, 1000 రూపాయలు కూడా ఖర్చు చేసేసినావా అని కొట్టినాడు. కొట్టడానికి కూడా 9 గంటలకి సుత్తి తీసినాడు. నవ్వి పక్కన పెట్టేసినాడు అంట, పాప చూస్తానని. హోంవర్క్ రాస్తూ ఉంటే
సడన్ గా కొట్టేసినారంట. ఇక్కడ కొట్టినాడు 3 సార్లు. హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గత నెల 15వ తేదీ నుండి ఈ నెల 15 వరకు జిల్లాలో పోలీస్, ఆర్టీఏ, రెవెన్యూ యంత్రాంగాలతో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు సేఫ్టీపై వివిధ పద్ధతుల్లో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. 1 మంత్ నుంచి లాస్ట్ మంత్ 15th నుంచి ఈ మంత్ 15 దాకా సో రోడ్ సేఫ్టీ మంత్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీని భాగంగా పోలీస్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అక్రాస్ ద డిస్ట్రిక్ట్ డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని భాగంగా ఈ రోజు ఒక బైక్ ర్యాలీని, హెల్మెట్ అవేర్నెస్ గురించి ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. 1 year లో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 డెత్స్ వరకు, ఆల్మోస్ట్ 250 to 280 వరకు ఇంజూర్డ్ పర్సన్స్ మన జిల్లాలోనే ఉన్నారు. సో మా జిల్లాకి సంబంధించి మోర్ దెన్ 500 kilometers ఆఫ్ నేషనల్ హైవే ఉంది. సో అలాగే సిమిలర్ గా యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో దాని గురించి బ్లాక్ స్పాట్స్ లో విజిట్ చేసి అక్కడ డిఫరెంట్ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం ఉండొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి స్ట్రెంథన్ చేయడం ఉండొచ్చు, ఇంప్రూవ్ చేయడం ఉండొచ్చు, లేదంటే పబ్లిక్ లో రోడ్ సేఫ్టీ సంబంధించిన అవేర్నెస్ పెంచడం ఉండొచ్చు. ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భాగంగా 2 wheelers మనం చూసినట్టయితే మాక్సిమం డెత్స్ 2 wheelers లోనే జరుగుతున్నాయి, దట్ వితౌట్ వేరింగ్ హెల్మెట్. సో హెల్మెట్ వేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. బికాస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద డెత్స్ మనకు 2 wheelers తోనే జరుగుతున్నాయి. దాంట్లో కూడా హెల్మెట్ వేసుకోకుండా ఉన్న కేసెస్ లోనే. ఇన్ ఆర్డర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ దాట్ మనం ఈ రోజు హెల్మెట్ సంబంధించి ఒక 2 wheeler ర్యాలీ కండక్ట్ చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్. పాశవికంగా వ్యవహరించిన నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశాలు. దక్షిణ భారతదేశ ఆలయాలు సందర్శిస్తున్న డిప్యూటీ సీఎం పవన్. మధుర మీనాక్షి అమ్మవారికి సారే చీర సమర్పణ. వల్లభనేని వంశీ లాంటి మృగాలు బయట తిరగడం సమాజానికి హానికరం. మాజీ మంత్రి కెఎస్ జవహర్ ధ్వజం. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం. చంద్రబాబుకు పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.